హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరారా నోరారా. పాడే పంటలనిచ్చి కూడు గుడ్డలనిచ్చి, పాడే పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని. పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. బంధు మిత్రుల కన్నా అన్నా తమ్ముల కన్నా, బంధు మిత్రుల కన్నా బలమైన అన్నా తమ్ముల కన్నా, కన్నా బిడ్డల కన్నా కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని. పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింపవచ్చెనని, రాజుల కన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింపవచ్చెనని. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని. పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడే స్తుతింపను. రారే జనులారా రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అని పాడే స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. రారే రారే అన్నల్లారా, రారే రారే అన్నల్లారా, రారే రారే అక్కల్లారా, రారే రారే అక్కల్లారా, రారే రారే తమ్ముళ్ళారా, రారే రారే చెల్లెల్లారా, రారే రారే అన్నల్లారా. పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడే స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా ఊరారా.
జై బోలో యేసు మహారాజ్కి. తీసుకుందామండి. వచ్చిన వారంతా తలలు ఉంచండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున నాయన, ఇవనైనా ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఇవనైనా జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో తండ్రి, నీ సన్నిధానంలో జడిపించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా పగటి కాలము తండ్రి, ఇదిగోనైనా ఉపవాస ప్రార్థనలు కూడా దేవా, నీ నామమును స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా జరిపిస్తున్న నాయన ఈ 4 క్రిస్మస్ ఆరాధనలో తండ్రి, ఇదిగోనైనా ప్రతి కుటుంబంలో కూడా తండ్రి క్రిస్మస్ ఆనందమును వెలుగును నాయన సహాయం చేతండి, ఆ సంతోషమును సహాయం చేతండి. నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఈ కూటం ప్రారంభించినైనా దేవనైనా నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పాడిన పాటలకు నైనా మాకు స్వరాలను బలపరిచి నిన్ను మహిమపరిచే శక్తిని బలమునిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాక్య పరిచయం చేయబోతున్న నీ దాసులను ప్రభువా, నీ సిలువ సాటును మరుగుపరుచుకోమని, నీ దాసుల ద్వారా దేవా మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రాత్రికాల సమయంలో క్రిస్మస్ ఆరాధనలో భాగంగా మనం ఇక్కడికి చేరాము. క్రిస్మస్ను గురించినటువంటి ఒక వర్తమానమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు క్రిస్మస్ను గురించినటువంటి ప్రవచనాలు పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనం క్రొత్త నిబంధనలో ఎలా నెరవేర్చబడింది అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రతిరోజు మనము ప్రవచనాల నెరవేర్పు అని లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే వెంటనే అంటే అక్కడ పరలోకము నుండి వర్తమానికుడైనటువంటి ఒక దూత దిగి వచ్చి యేసు ప్రభువారు నరరూపిగా జన్మించినటువంటి వార్తను అక్కడున్నటువంటి కాపర్లకు తెలియజేశారు. అప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ ముందుగా వచ్చినటువంటి దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేసి ప్రకటించారు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులో మనము విభాగిస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆ చదవబడినటువంటి వచనంలోనే ఎన్నో విషయాలు మనం రోజుకొక తలంపుతో మాట్లాడుకుంటున్నాం. ఈ దినాన ఈ రాత్రి మొదటిగా వచ్చినటువంటి దేవుని దూత అయిన గాబ్రియేలు గారితో కలిసి పరలోకము నుండి దిగి వచ్చిన సర్వ సైన్యము, దూతల సైన్యము, ఆ దూతతో కూడా కలిసి ఈ సైన్య సమూహము దేవునిని స్తుతించడం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి సర్వ సైన్య సమూహము, దూతల సమూహము అని చదువుతున్నాము అంటే
అసలు దూతలు ఎంతమంది ఉన్నారు? ఒక సర్వ సైన్య సమూహమే భూమి మీదకి దిగి రావలసిన సందర్భం ఏమిటి? ఎందుకు వారు భూమి మీదకి దిగి వచ్చారు? ఇది నాన్న మనము లేఖనములోని రెఫరెన్స్లను బట్టి ఆ సర్వలోక సైన్య సమూహము ఎవరు, ఎంతమంది ఉన్నారు? అసలు ఒక చిన్న పసిబాలుడు పుడితే పరలోకములో ఉన్నటువంటి సర్వ సైన్య సమూహము భూమి మీదకి దిగి రావాల్సిన కారణం ఏమిటి? ఇది మనం చూడాల్సింది. మొదటిగా దూతల యొక్క గ్రూపులు చూస్తే 4 గ్రూపులు ఉన్నాయి. పరలోకములో దేవుని దూతలలో మీకు చాలా గ్రూపులు తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసిన 4 గ్రూపులు. మొదటి గ్రూపు వర్తమానికుల గ్రూప్ ఉంది. గాబ్రియేలు గారు దానికి పెద్ద. మరొక గ్రూప్ ఉంది, అది యుద్ధము చేసేది, సైన్యము. ఆ గ్రూపుకి పెద్ద మిఖాయేలు గారు. మరొక గ్రూప్ ఉంది, ఆ గ్రూపు దేవునిని ఆరాధించువారు. ఆ గ్రూపుకి పెద్ద తేజో నక్షత్రం. మరో గ్రూప్ ఉంది, ఆ గ్రూపు సెక్యూరిటీ గ్రూప్ అన్నమాట. అంటే అందరికీ, నీకు నాకు లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా వారు మనకి సెక్యూరిటీ, అంటే మనకు కాపుదల. దేవుని వాగ్దానమును బట్టి మనలను వారు ఎప్పుడూ మనలను కాపాడుతుండేటువంటి మన చుట్టూ ఉండేటువంటి సెక్యూరిటీ గ్రూపు. ఎలాగున 4 గ్రూపులు ఉన్నారు. ఈ 4 గ్రూపుల్లో ఈరోజు ఒకవేళ మనలందరినీ కాయడానికి దేవుడు చెప్పాడు కదా, నీ పాదములో రాయి తగలకుండా నేను కాపాడుటకు దేవుడు తన దూతకు ఆజ్ఞాపిస్తాడని. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక దేవుని దూత ఉన్నాడు. ఒక దూత మనకి ఎప్పుడూ కూడా కాపుదలగా మనల్ని కాస్తూ ఉంటాడు. యేసన్న గారి పాట ఒకటి ఉంది కదా, మనలను కాయుటకు దేవుని దూతలు ఎప్పుడూ కూడా ఉన్నారు. మనకు పరిచర్య చేయోట కొరకై దేవదూతలు మనకుండగా. ఎవరు పరిచర్య చేసేది? మనుషులు కాదు, పరలోకము నుండి దేవుని దూతలు మనకి పరిచర్య చేస్తూ సహాయం చేస్తూ మనల్ని కాపాడే. అలాగైతే భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారు? 10 మందా, 20 మందా, 100 మందా, 1000 మందా, 1,00,000 మందా, మిలియన్ కోట్ల మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు. అంటే దేవదూతల సైన్యము కూడా అంతే ఉన్నారు. ఒక గ్రూపులోనే ఇంతమంది ఉంటే మరి మిగిలిన గ్రూపుల్లో ఎంతమంది ఉండాలి? మిగిలిన గ్రూపుల్లో కూడా అంతే ఉన్నారు. ఇప్పుడు భూమి మీద ఒక పసిబాలుడు జన్మించినప్పుడు పరలోకమంతా ఖాళీ అయిపోయింది. అందరూ భూమి మీదకి దిగి వచ్చారు ఒక పసిబాలుని చూస్తానికి. వారందరూ దిగి రావడానికి గల కారణం గాబ్రియేలు గారితో కూడా కలిసి పరలోక సర్వ సైన్య సమూహము భూమి మీదకి దిగి వచ్చి దేవుణ్ణి స్తుతించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వారు దిగి రావాల్సి వచ్చింది? ఎంతమంది ఉన్నారు అని అనడానికి యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో సైనికులు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిశువులలో ఒక ఆయన కత్తి దూసి సైనికుని చెవి తెగ నరికాడు. అతనిని బాగు చేస్తున్న సందర్భంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, పెదరో నీ కత్తి లోపల పెట్టు. కత్తితో యుద్ధము చేయవలసిన పని కాదు. నా పక్షాన రోషము కలిగి నీవు ఇప్పుడు ఈ పని చేశావు. నాకెవరు లేరనుకుంటున్నావా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం నుండి చదవండి. అక్కడ అంటున్నాడు యేసు ప్రభు వారు,
చేయి చాచి కత్తి దూచి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశించిపోతారు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సైన్య వ్యూహములను 12 వ్యూహ సైన్యముల కంటే ఎక్కువ దూతలను ఆయన ఇప్పుడే పంపిస్తాడు అన్నాడు. అక్కడ ఒక చిన్న అక్షరాల్లో ఒకటేసి కింద ఫుట్పాత్లో అంటాడు, ఫుట్ నోట్లో ఏమన్నాడు చూడండి, ఒక వ్యూహ సైన్యము అంటే 6,000 మంది. బేబీ రమ్య వినండి వాక్యం. ఒక సైన్య వ్యూహమునకు 6,000 మంది దూతలుంటే 12,000 సైన్య వ్యూహములు అంటే ఎంతమందిమా? 72,000 మందా? ఇంతేగా 6,000 అంటే అప్పుడు ఎంత చెప్పండి, స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, మాకంటే లెక్కలు రావు. ఒక వ్యూహ సైన్యము 6,000 అయితే 12,000 వ్యూహ సైన్యములు అంటే ఎంత? ఎన్ని వేల మంది ఇప్పుడు దిగుతారు నేను పిలిస్తే అన్నాడు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవుని దూతల పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు జన్మిస్తే పరలోక సైన్య సమూహము అంత భూమి మీదకి దిగి వచ్చి యేసు ప్రభువుని చూసి సంతోషించారు. ఎందుకు రావాల్సి వచ్చింది? యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి. యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు చెప్పాలందరూ. ఎక్కడి నుండి? పరలోకం నుండేగా. మరి పరలోకంలో ఉన్నప్పుడు దేవుని దూతలు చూడలేదా? ఇప్పుడు మనలాగే అనమాట. కొంతమంది ఏం చేస్తారు, ఇంటి దగ్గర పిల్లల్ని ఎత్తుకోరు, ఇక్కడికి వచ్చిన తర్వాత కోడల చేతిలో కూతురు చేతిలో లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులు ఆడుతూ ఉంటారు. అలాగే జరిగింది ఏమన్నా పరలోకంలో? అక్కడ ఉన్నప్పుడే యేసు ప్రభుని చూడకుండా భూలోకమునకు వచ్చిన తర్వాత దూతలందరూ భూలోకమునకు వచ్చిన తర్వాత చూస్తామంటారు. కొంతమంది పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు కూడా అంతే, వచ్చేటప్పుడు మాత్రం పెళ్లి కుమార్తెను చూస్తానికి రారు, నలుగేద్దాం అన్నప్పుడు రారు. తీరా రని చేసి స్టేజ్ మీదకి తెస్తాండి, ఏదమ్మా కొంచెం చూడండి అంటారు. కొన్ని సందర్భాల్లో పెళ్లి కుమార్తెను ఊరేగిస్తారు, కారు పెడతారు, కారులో పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను కూర్చోబెడతారు. ఒకప్పుడు రోహిణిని ఏషియాను కూర్చోబెట్టినట్టు ఇవాళ ఆయన పుట్టినరోజు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కారులో ఊరేగిస్తుంటే వాళ్ళిద్దరే ఉంటారా కారులో? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉంటారా? పెళ్లి కుమార్తె ఏం చేసేది, మా చెల్లెలు అని ఒక అమ్మాయిని కూర్చోబెట్టేది. పెళ్లి కొడుకు ఏం చేస్తాడు, మా అక్కాయి కొడుకు అని ఇంకొకరిని కూర్చోబెడతాడు. వాళ్ళే కారు నిండిపోతారు. ఈ చూస్తానికి వచ్చినాడమ్మా ఏరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏదైనా వాళ్ళు ఆడో వెనకుంటారు, వీళ్ళందరూ ముందు ఉంటారు, వీళ్ళే కనపడేది. పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభుని పరలోకములో ఉన్నటువంటి దేవుని దూతలు ఎందుకు చూడలేదు? అక్కడ చూడకుండా భూలోకములోనికి ఆయన పసిబాలుడిగా నరులలో నరుడిగా జన్మించినప్పుడు ఇప్పుడు ఎందుకు వారందరూ సర్వలోక సైన్య సమూహం అంతా దిగింది? కారణం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఎవరును సమీపింపరాని తేజస్సులో ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. కారణం ఏమిటి అంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి దహించు అగ్ని దగ్గరికి ఎవరును రాలేకపోతున్నారు.
ఎవరు రాలేకపోతున్నారు, ఎవరు ఆయనను సమీపించలేకపోతున్నారు. దేవుని చూద్దామని ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన స్వరము తప్ప ఆయన ఆకారము కనపడట్లా. ఇప్పుడు యేసు ప్రభు దహించు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసిస్తూ అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మోషే అని పిలిచాడు, స్వరం వినపడుతుంది. ఎక్కడున్నావయ్యా అంటే పొద మండుతూ ఉంది, ఆ పొదలో నుండి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దగదులిగా మంటలు, అగ్నిమయమై ఉంది పొదంతా, అందులో నుండి స్వరము కనపడుతుంది. అంటే దేవుడు అగ్నిమయమై ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకని చాలామంది దేవుణ్ణి చూడాలనుకున్నారు, దేవుణ్ణి సమీపించాలనుకున్నారు. నీవు ఈ స్థలములోనికి వస్తున్నావు, నీవు సమీపిస్తున్న స్థలము పరిశుద్ధమైంది, పరిశుద్ధమైంది. అపవిత్రులు ఎవరు ఆయన్ని సమీపించలేకపోయారు. దేవుని దూతలు అపవిత్రులు కాదు, కానీ ఆయన అగ్నిమయమై ఉన్నాడు గనక ఆయనని పరలోకములో చూడలేకపోయారు, పరలోకములో చూడలేకపోయారు. వారందరికీ ఒక వాగ్దానము చేయబడింది, వారందరికీ ఒక వాగ్దానం చేయబడింది. ఆదాము మొదలుకొని అనుదినము తోటలో వెంబడే నడుస్తూ ఉండగా అలికిడి వినపడుతుంది, అడుగుల సప్పుడు వినపడుతుంది. ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఎవరో కనపడట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. 4 ఇళ్ళ దగ్గర కూటం ఒక్క దగ్గర జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర పావు గంట అయితే 4 పావులు గంట కూర్చోవలసిందే, తప్పదు. మీరు విన్నా వినకపోయినా యూట్యూబ్ కోసం అని చెప్పాల్సిందేగా. దేవుని స్తోత్రం చెప్పండి. అల్లరి చేయొద్దు. వాగ్దానం చేయబడింది ఆ రోజున. ఏదైనా వనములో ఒక్కడే నడుస్తూ ఉంటే మాట వినపడుతుంది, కానీ స్వరం వినపడుతుంది, కానీ ఆకారం కనపడట్లా, స్వరూపము కనపడట్లా. ఒకవేళ ఇప్పుడు మనం వెళుతున్నాం అనుకోండి, దారిలో నడుస్తున్నాం, ఇందాక కరెంటు తీసేశాడు. ఆ కరెంటు తీసేటప్పుడు మీరు వస్తూ ఉంటే వెనక ఏదో పేపర్ గాలి పడపట అన్నది. ఏమంటారు వెంటనే? ఇందాక అమ్మాయి నేను అటు నుండి వస్తుంటే ఖచ్చితంగా ఆ ఇంటి కాడికి వచ్చేసరికి ఎడగపోద్ది, ఎక్కడెక్కడే తిరుగుతుంది. ఎవరో మొన్న చచ్చిపోయిందిగా, ఎడగడే తిరుగుతుంది చెడిది, అందుకే నా వెనకాల వచ్చింది అంటారు. అసలు వీళ్ళకి ఏమి రాకపోయినా ఇంకా మూసుకొస్తారు. ఏంటంటే ఇందాక నా వెనకాల వచ్చింది, అది పట్టింది, ఇది పట్టింది అంటా ఉంటారు. 100 సంవత్సరములో ఏదైనా వనములో దేవుడు ఆదాముతో కూడా మాట్లాడుతూ నడిచాడు. 300 సంవత్సరములు దేవుడు హానోకుతో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. అడుగుల సవ్వడి తప్ప మనిషి కనపడట్లేదు. ఆశపడి ఉండరా, నేను చూడాలయ్యా అని ఆశపడి ఉండరా. ఎంతమంది మొగుళ్ళు భార్య గడుపుతూ ఉంటే కొడుకని చెబితే డాక్టర్లు ఎప్పుడు కంటదో, ఎప్పుడు చూడాలో, పిల్లోడు ఎట్టున్నాడో, నాలాగున్నాడో, ఎర్రగున్నాడో, నల్లగున్నాడో, వాళ్ళ అమ్మమ్మ పోలికో, నాయనమ్మ పోలికో. ఎంత ఆశ అండి భార్య గర్భింతో ఉంటే. 9 నెలలకి ప్రసవం అయ్యేటువంటి భార్య గర్భమును పుట్టే బిడ్డను చూడాలని ఎంత ఆశ ఉంటే 300 సంవత్సరములు మాట మాత్రము తప్ప మనిషి కనపడట్లా, స్వరూపము కనపడట్లా, స్వరము తప్ప. ఇలాంటి మనుషులు ఎంత ఆశపడి ఉంటారు దేవుణ్ణి చూడాలని. 40 సంవత్సరములు అరణ్యములో స్వరమే వినపడుతుంది మోషే గారికి, కానీ మనిషి కనపడట్లా. అప్పుడు ఆయన ఆశపడి అడిగాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు,
13వ అధ్యాయం 21వ వచనం. పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను దేవుడు ఉండి వారికి ముందుగా నడిచారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వారికి స్వరము తప్ప స్వరూపమును చూపించలేదు. అందుకనే ప్రజలలో తహతగా ఆశ పుట్టింది. వారి ఆశ దేవుని చూడాలి, మాతో మాట్లాడే దేవుణ్ణి చూడాలి, మేము ఎదురు చూస్తున్నటువంటి దేవుణ్ణి చూడాలి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మోషే దేవుణ్ణి చూడాలనుకొని చూడలేకపోయాడు. వెనక పార్శ్వమును చూసి ఆయన చాలా సంతోషించాడు, అసలు మనిషిని చూడలేకపోయాడు. కాకపోతే మోషే గారు అన్నాడు, నా వంటి ప్రవక్తను మీలో నుండి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన ఏమి చెప్పినాను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాల్సిందే. నా వంటి ప్రవక్త అంటే నా వలే మీతో కూడా నడిచేవాడు, నా వలే మీ కొరకు ప్రాయశ్చిత్తము చేసేవాడు, నా వలే మీ కొరకు దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉండేవాడు, సాత్వికుడు, దీనుడు, ధ్యాన మనస్సు కలిగిన వాడు, నా వంటి వాడు ఒకడు మీ కొరకు పుడతాడని మోషే గారు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవశించిరో వారందరూ ఈ దినము కొరకే వారు ప్రకటించారు. ఈ దినమును గూర్చే ప్రకటించారు. ఏ దినమును గూర్చి ప్రకటించారు? దేవుడు నరుడై నరరూపమెత్తి భూలోకములో మానవునిగా జన్మిస్తాడు అని, అది ఒక రోజు రాబోతుందని ఈ దినమును గూర్చేవారు ప్రకటించారు. అందరూ ఈ దినము కొరకే ప్రకటించారు. మోషే మొదలుకొని సమూయేలు మొదలుకొని ప్రవక్తలు అనేక మంది ఈ దినమును గూర్చే ప్రకటించారు. పరలోకమును విడిచి దేవుడు భూలోకములోనికి వస్తాడని ప్రకటించాడు. ఆ రోజు కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు అందరూ. అందుకనే ఇప్పుడు పరలోకములో కూడా వేల సంవత్సరాలు యుగములు దేవుని దూతలందరూ దేవుని చూడాలని ఎదురు చూశారు. మరొక విషయం ఏమిటంటే, దేవుడు మనుషులలోనికి వస్తే మనుషులు చనిపోతున్నారు. మోషే గారి కాలంలో చాలామంది చనిపోతున్నారు. ఎప్పుడైతే షెకెనా మేఘము మనుషుల మధ్యలోనికి వస్తుందో అందరూ చనిపోతున్నారు. మోషే గారు అడిగాడు, అయ్యా నీ రాక మాకు చాలా భయంకరంగా ఉంది, భయాన్ని కలిగిస్తుంది. నేను మీ మధ్యలోనికి వస్తున్నానని నీవు చెప్పిన ప్రతి పర్యాయము మాకు భయం పుడుతుంది అన్నాడు. ఎందుకు మోషే నా రాక మీకు భయం అంటే, నీ వచ్చిన ప్రతిసారి టపమని ఆ పాలెములు అందరూ చనిపోతున్నారయ్యా అంటే, అప్పుడు అన్నాడు మోషే, నేను పరిశుద్ధుడను, మీరేమో అపరిశుద్ధులు. నేను వచ్చిన ప్రతిసారి అపవిత్రులుగా ఉన్న వారందరూ చనిపోతున్నారు కనుక నేను మీ మధ్యలోనికి రాను. నీ గుడారమును ప్రత్యేకముగా వేసి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాడు. నన్ను కలుసుకోవాలి అనుకున్నవాడు అక్కడ నన్ను కలుసుకుంటారు అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని చూడాలనుకున్నటువంటి ప్రజల మధ్యలోనికి దేవుడు వస్తే చనిపోతున్నారు. దేవుడు అగ్నిమయమై ఉన్నాడు, వెలుగుమయమై ఉన్నాడు, ఆయనను ఎవరో చూడలేకపోతున్నారు. మోషే ఆ పర్వతం ఎక్కినప్పుడు పర్వతం అంతా అగ్నిమయమైపోయింది. ధూమము వలె లేస్తుంది. అందరూ భయపడ్డారు. అయ్యా
దేవుడు మాట్లాడితే ఉరుములు వచ్చినట్టుగా ఉంది, భూమి కంపించినట్లుగా ఉంది. మేము ఆ స్వరమును వినలేకపోతున్నాం, ఆ వెలుగును చూడలేకపోతున్నాం. ఎలా? దేవుడు మాకు కావాలి కానీ ఈ స్వరూపంలో కాదు. భయపడ్డారు అందరూ. దేవుడు మాట్లాడితే వారందరూ భయపడుతూ ఉన్నారు. అందుకని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను మీ మధ్యలోనికి వచ్చి మీతో కూడా నివసిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మహిమను చూపించు అన్నటువంటి మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు. కనుక మోషే గారు ఇప్పుడు ప్రజలతో అన్నాడు, నా వంటి ప్రవక్తను మీలో నుండి ఒకరిని పుట్టిస్తాడు, అతడు మిమ్మను అతడు చెప్పిన ప్రతిదీ కూడా మీరు వింటారు అన్నాడు. యేసు ప్రభు వారు బాలుడిగా పుట్టగా ఆ చిన్న బాలుని తీసుకొని దేవాలయంలోనికి, శృంగారమైన దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు లూకాసువార్త 2వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు. అతని పేరు సిమియోను. 25వ వచనములో, యెరూషలేములో సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి, ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు అతడు కనిపెట్టాడు. ఇశ్రాయేలీలకి ఆదరణ లేదు. ఇశ్రాయేలీలు కొట్టబడుతున్నారు, ఇశ్రాయేలీలు వినాశనం అయిపోతున్నారు. ఇశ్రాయేలీలను ఉన్నటువంటి ప్రభుత్వం వారు సిలువలు వేసి చంపుతుంది. ఇశ్రాయేలీలను ఆ సీజర్ చక్రవర్తి రాజుని కొలవమని పూజించమని చిత్రహింసలు పెడుతున్నారు. ఆ సమయంలో సిమియోన్ అనేటువంటి భక్తిపరుడు, నీతిపంతుడైనటువంటి ఒక మనుష్యుడు ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ప్రభువా, నీవు మోషేకి ఇచ్చినటువంటి వాగ్దానం అయ్యా, ఆదాముకి ఇచ్చినటువంటి వాగ్దానము, మా పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానములు నీవెప్పుడు నెరవేరుస్తావు? మా పాలెములో మాకు సమాధానము లేదు, మా రాజ్యములో సమాధానము లేదు, మమ్మల్ని భయంకరంగా హింసిస్తున్నారయ్యా. రోమా ఇనప సైన్యముల కింద రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన మేము ఇనప సంఖ్యలతో బంధించబడినట్లుగా బాధపడుతున్నాము. మాకు విడుదల కావాలి, విమోచన కావాలి, నీ వాగ్దానం చేసిన విమోచకుడు కావాలి అని ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టాడు అతను. ఆ సమయంలో దేవుడు గాబ్రియేలు గారిని పంపించాడు. గాబ్రియేలు గారు వచ్చి సిమియోను అని పిలిచాడు. ఏంటి ప్రభువా అంటే, ఇశ్రాయేలీల విమోచకుడైన క్రీస్తుని నీవు చూసే వరకు నీవు చనిపోవు అని అతనికి ఒక వాగ్దానం వచ్చింది. అతనికి మాట ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలీల ఆదరణకర్త, ఇశ్రాయేలీలకి సమాధానకర్త, ఇశ్రాయేలీలలో విమోచకుడు పుట్టబోతూ ఉన్నాడు. అతనిని నీవు చూసు వరకు నీవు మరణం పొందవు, చనిపోవు అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అట్టి వాగ్దానం ఒకవేళ నాకు ఇస్తే నేనేం చేస్తానంటే, ప్రభువా ఇప్పుడప్పుడే పంపిబాకయ్యా, నువ్వు ఇప్పుడప్పుడే విమోచకుడు రావద్దంట. ఎందుకు? ఆయన వస్తే నేను చావాలి కాబట్టి, ఆయన వస్తే నేను చచ్చిపోతా కాబట్టి నేను ఇప్పుడే చావకూడదు, ఆయన ఇప్పుడే రాకూడదు అని అనుకుంటాం. కానీ సిమియోను ఆ విమోచకుడైన యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తూ ఇశ్రాయేలీయులకు ఆదరణ కావాలయ్యా అని నిత్యము విలపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభువుని, బాలుడైన యేసుని తీసుకొని మందిరంలోనికి రాగానే తల్లిదండ్రులు సిమియోను వచ్చి ఆ బిడ్డను చేతుల్లోనికి తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన అంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీవు నన్ను పోనిచ్చుచున్నావు. నీవిచ్చావు మాట, రక్షకుడిని చూసినాకే నువ్వు చనిపోతావని. ఇదిగో ఇప్పుడు నేను నీ మాట చొప్పున నన్ను పోనిచ్చున్నావు, వెళ్ళిపోతున్నాను నేను. తర్వాత ఏమన్నాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును
నీ ప్రజలకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. నీవు ప్రజల ఎదుట సిద్ధపరిచిన, సకల ప్రజల కొరకు నువ్వు సిద్ధపరిచిన రక్షకుణ్ణి నేను కనులారా చూస్తున్నాను. దేవుని స్తోత్రం. రక్షకుడు వస్తాడని దైవజనుడని మోషే గారి ద్వారా వాగ్దానం చేయబడింది, బిలాము ద్వారా వాగ్దానం చేయబడింది. ఎలాగున ఆ విమోచకుడు వస్తాడని ఏబు గారు కూడా ప్రవశించాడు. నా విమోచకుడు సజీవుడనియు, అతడు మరలా భూమి మీద నిలుచుననియు నేను తెలుసుకున్నాను, చూస్తున్నాను ఇప్పుడు అన్నాడు. ఆయన ఇప్పుడు ఉన్నట్లు కాదు, ఆయన నేను సజీవునిగా చూస్తాను అని ప్రవచనాలు ఎంతోమంది ప్రవచించారు. ఆ ప్రవచనపూర్వకమైన రక్షకుడు, ఇదిగో రక్షకుడు ఇప్పుడు చూస్తున్నానయ్యా నేను కనులారా అన్నాడు. ఆ పరలోకములో ఎదురు చూసినటువంటి దేవుణ్ణి మనుష్యుడై భూలోకములోనికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తాం. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా, ఎలాగా మానవ పోలిక దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా తగ్గించుకొని ఆకారమందు మనుషునిగా కనపడుతూ మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఆయన ఆకారంలో ఎలా ఉన్నాడు? అగ్నిమయమై ఉన్నాడు. ఆయన ఆకారము వెలుగుమయమై ఉంది, మండుచున్నటువంటి అగ్ని అయి ఉన్నాడు. ఆనాటి దేవుడు ఆ స్థితిని విడిచిపెట్టి ఇప్పుడు మనుషులు చూడడానికి, మనుషుల మధ్యలో నివసించడానికి ఆకారమందు ఆయన మనుష్యునిగా భూలోకంలోనికి వచ్చాడు. మనుషునిగా భూలోకంలోనికి వచ్చాడు. మానవ పోలికతో వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే దాసుని స్వరూపము ధరించుకొని. ఆంధ్రకాశ కీర్తనలో మనం పాడుతూ ఉంటాం, యేసుక్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులకు ఎంతో శుభాషలను పలికినాడు. యేసుక్రీస్తును పేరున దేవాది దేవుడు దేవలోకమును విడిచి భూలోకములోనికి అవతరించాడు. మనుషుని పోలిక దాసుని స్వరూపము ధరించుకొని భూలోకములోకి వచ్చాడు గనక ఇప్పుడు పరలోకములో చూడాలని ఆశపడ్డ దేవుని దూతలో సమయాలు మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవశించారో ఈ దినము రావాలని, ఈ రక్షకుడైన యేసును చూడాలని ఎంతమంది అయితే అనుకున్నారో వారందరికీ ఆయన తను తాను కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇప్పుడు పరలోకములో నుండి పరలోక సర్వసైన సమూహము దేవతల గలమంతా భూమి మీదకి వచ్చేసింది. అందరు నెట్టుకుంటున్నారండి, నన్ను చూని అని. ఇంతకాలము మనము దేవుని స్వరూపాన్ని చూడలేకపోయాం అంటున్నారు. దేవుని స్వరూపమును చూడలేకపోయాం. ఇప్పుడు మనము ఇదిగో చూస్తున్నాం. ఎంత చక్కని స్వరూపం అండి. ఆ గర్భంలో ఉన్నంతసేపు మనం ఆ పిండాన్ని చూడలేము. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డని ఏమి ఎత్తుకుంటారండి. కొంతమంది వచ్చి ఏమంటారు తెలుసా, సేమ్ అమ్మమ్మ పోలికే అంటే ఎవరు కోపం వచ్చి చెప్పండి? ఏదో ఇది వచ్చి వాళ్ళ అమ్మ పోలిక అంటారు అనరా? ఎవరి పోలిక అనాలా? ఎవరి పోలిక? మేనమామల పోలికంటే ఒప్పుకోరు, మళ్ళీ మేనత్తల పోలికంటే ఒప్పుకోరు. వీళ్ళ తరపోళ్ళు అంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ తల్లిగారింటికాడ ఉన్నప్పుడు వచ్చి అమ్మాయి అంతా మీ అత్త పోలికేనా అమ్మాయి అంటే, అదే మమ్మల్ని చూసిందా దాని పోలిక రావడానికి, మా అమ్మ పోలికే ఇదంతా అంటది ఈ అమ్మాయి. కానీ యేసు ప్రభు వారు ఎవరి పోలికతో వచ్చాడంట? ఎవరి పోలిక?
మనుష్యుని పోలిక దాసుని స్వరూపం, దాసుడిగా దిగి వచ్చాడు. అందుకనే దూతలందరూ పరలోకం నుండి దిగి వచ్చి ఇంతకాలమైన చూద్దామనుకుంటే ఆయన స్వరూపాన్ని చూడలేకపోయాం, ఇప్పుడు ఆయన చూద్దామని వచ్చారు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంట? అబ్బో, సర్వోన్నతుడు ఆయన సౌందర్యము పరమగీతాల్లో వర్ణించబడింది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయనను నేను గుర్తించగలను. ఆయన పోలిక ఎవరికీ లేదు. అంతటి సుందరుడు. పాట పాడతారుగా, ఎంతో సుందరుడు అమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎందుకు ఆయన ఎంతో సుందరుడమ్మంటే మన పక్కన నిలబడే అంత వయసులో కాదు ఆయన్ని మనం చూడాల్సింది. అంతటి వయసులో కాదు మనం చూడాల్సింది. ఎవరికన్నా పొరపాటుగా కొంచెం చక్కటి మొగుడు దొరికాడు అనుకో, విజుపాల్లాగా ఎర్రగా ఉన్నాడు అనుకో, అబ్బాయిక భార్య మురిసిపోద్ది. రోడ్డు నడుస్తా కూడా రాళ్ళు తట్టుకున్నా చూడరు ఇంక ఆయనకి. ఎంత చక్కటి మొగుడు నాకు దేవుడు ఎంత మంచి మొగునిచ్చాడు. వాడు తాగుబోతాడు కానీ, తిరిగిపోతాడు కానీ, పేకటగాడు కానీ, ఏదైనా చేయని మూడు ఎర్రకుంటే చాలమ్మా, చాలా. దానికే మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ తెచ్చిపెట్టి అంత తెచ్చి వాళ్ళు చిన్న వంకుంటే మాత్రం తల్లిదండ్రులను 24 గంటలు నాకు తగలబెట్టారుగా ఒకడు. ఎవరు? వాడేమైనా సంపాదన లేనివాడా, ఉద్యోగం లేనివాడా? ఉంటే మాత్రం ఏముంది, అందరికీ అక్కడ మొగులు దొరికారు. నాకు తగలబెట్టారు. ఇవన్నీ మేము విన్నాయే, చూసినాయి, అందుకని నేను చెబుతున్నా. అనుకుంటారు కదా. ఇప్పుడు ఆ వయసులో కదా ఆయన ఊహించుకోవాల్సింది నీవు. ధవళ వర్ణుడు, రత్న వర్ణుండు నా ప్రియుడు అంటే ప్రియమైన వాడు, కావలసిన వాడు, నా హృదయమునకు సరిపోయిన వాడు. అంటే ప్రియుడు అంటే పెద్దవాడు కాదు, బాలుడు. ఇంత చక్కటి అందం కలిగిన రూపస్సి, మానవుని పోలిక, దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. ఆయనను చూస్తానికి పరలోకమంతా కదిలించబడి భూలోకములోనికి దిగి వచ్చింది దేవుని దూతలో. మరి బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా, ఆ వాక్యం ఏమిటి అంటే, ప్రవక్తలందరూ ఈ దినము కొరకే ప్రవశించిరి అని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో చదువుతున్నామే. మరి ప్రవక్తలందరూ ఇప్పుడు లేరు కదా, వారు చనిపోయారు కదా, వారు కూడా ప్రభువుని చూడాలనుకున్నారు కదా. మరి వారు ఎప్పుడు వచ్చి చూడాలా? వారు వచ్చి భూలోకంలోనికి చూడలేరు కనుక ఈయనే చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దిగంతములకు, మృతుల లోకములోనికి వెళ్ళి హేబేలు మొదలుకొని ఆదాము మొదలుకొని ఎంతమంది చనిపోయి ఉన్నారో, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది యాజకులు, లేవీలు, ఎంతమంది భక్తులు ఎవరైతే యేసు ప్రభుని చూడాలని అనుకున్నారో వారందరి కొరకు మృతుల లోకములోకి వెళ్ళి, ఇదిగో నేనే యేసుక్రీస్తు అను పేరుట మానవుని పోలిక దాసుని స్వరూపమును ధరించుకొని భూలోకములోనికి వచ్చి నన్ను చూడాలనుకునే మీ అందరి కొరకును, ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరి కొరకును, తర్వాత పుట్టబోయే యుగాలు జనులందరి కొరకు ప్రాయశ్చిత్తముగా నా ప్రాణమును అర్పించి ఇప్పుడు నేను సమాధి చేయబడి మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని నేను మధ్య ఆకాశంలోనికి తీసుకువెళ్తున్నానని చెర్రగా కొనిపోయి మధ్య ఆకాశంలో పెట్టాడు. ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చూడాలనుకున్నారు. ఒకనొక దినమున యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఫిలిప్పు యేసు ప్రభు వారిని కనుగొని నతానియేలు గారి దగ్గరికి వెళ్ళాడు. 45వ వచనం చదవండి. 1వ అధ్యాయం 45వ వచనం. 45వ వచనం. ఫిలిప్పు గారు నతానియేలు గారిని కనుగొని, అన్నా నతానియేలు అన్నా, ఇందాక నుండి నేను నీ కొరకు ఎదురు చూస్తున్నానన్నా, నీ కొరకు వెతుకుతున్నా అదంతా అంటే, ఎందుకు బ్రదర్ ఎందుకు అన్నాడు.
అంటే నీకు ఒక విషయం చెప్పాలన్నా, ఏ విషయం అది అంటే ధర్మశాస్త్రములో ప్రవక్తలందరూ ఎవరిని గూర్చి రాసిరో ఆయనను నేను కనుగొంటిని. ఆయన మనమను దినమును ధర్మశాస్త్రమును పఠిస్తూ ఉన్నాను. పై వచనాల్లో ఉందా? పై వచనాల్లో మనము అనుదినము ధర్మశాస్త్రమును చదువుతూ ఎవరి కొరకు మనము ఎదురు చూసామో, ధర్మశాస్త్రంలో మనము ఎవరిని గూర్చి విన్నామో, ప్రవక్తలందరూ ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొన్నాను నేను. ఆయన కనుగొన్నా నేను అంటే నతనేలు గారు ఆశ్చర్యముతో, పిలుపు మనం ఎదురు చూసింది ఆయన కొరకే కదా, ఇంతకాలము ఆయన కొరకే, మన ప్రణాళిక ఆయనే. మనం అన్ని లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టి దేవుని కొరకే, ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాటి కొరకు, ప్రవక్తలు రాసిన ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా. ఎక్కడున్నాడు ఆయన అంటే పిలుపు గారు అంటున్నాడు, ఆయనే నజరేయుడైన యేసు అన్నాడు. అనేసరికి నతనేలు గారికి దెబ్బకంత ఆసక్తి పొంగిపోయినటువంటి ఆయన వెంటనే, భలే చెప్పావులే నువ్వు, భలే చెప్పావులే. ఎవరు? ఆ నజరేతులో యేసా. ఒకవేళ ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నిన్న నాకు చాలా అసలు నెమ్మది కలిగింది, నా హృదయమంతా సమాధానం లేకుండా అలజడితో ఉన్నా, నేను పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను, నాకు ఉన్నటువంటి అనారోగ్యం పోయింది, అలసట పోయింది, అనారోగ్యం పోయింది, నేను బాగున్నాను అని అన్నారు అనుకో, మన వాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బో, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయటం నీకు తగ్గిందా అనరా బేబీ. ఎందుకు? మనం ఈ పాస్టర్ గారికి కూడా అంత ఉందా? అసలు ఎంతమంది లేరు నిర్లక్ష్యంగా నీచంగా చూసేవారు. ఇప్పుడు పిలిపేమో ధర్మశాస్త్రంలో మనం అనుదినము చదివాము, ప్రవక్తలు ఎవరిని గురించి చెప్పారో ఆయనను మనం కనుగొన్నానయ్యా నేను అంటే, నతనేలు గారు అంటాడు, భలే పిచ్చోడు లాగున్నావే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులో నుండి ఒక ప్రవక్త పుడతాడా? నజరేతులో నుండి మంచివాడు రాగలడా? నజరేతును గురించి నీకు తెలీదా అని అంటున్నాడు. అంటే పిలుపు అన్నాడు, అన్నా నేను చూశానన్నా రక్షకుణ్ణి, నువ్వు కూడా రా చూదురా అని ఆయన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళితే యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఈయన కూడా అంటున్నాడు 49వ వచనంలో, యేసు ప్రభుతో అంటున్నాడు, ఇప్పుడు నతనయేలు యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆయన గుర్తించి ఇప్పుడు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం. నీవే దేవుని కుమారుడివి. మా ప్రవక్తలందరూ ప్రవశించారు, బిలాము ప్రవశించాడు, యోధాలో నుండి రాజదండము ఇశ్రాయేలులో నుండి ఆ నక్షత్రము ఉదయించునని చెప్పారు కదా, ఆ రాజు నీవేనయ్యా. ఇప్పుడు అంటున్నాడు ఆయన, బోధకుడా నీవు దేవుని కుమారుడివి, నీవే ఇశ్రాయేలులకు రాజువి. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడిని ఇప్పుడు చూశారు వీళ్ళు. నీవే దేవుని కుమారుడివి అన్నాడు, నీవే ఇశ్రాయేలులకు రాజువి అని నతనయేలు అన్నాడు. యేసు ప్రభుని కనుగొన్నారు, దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. అదే విషయాన్ని మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదివితే అక్కడ సమరీ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా ఇదిగో నిన్ను నీళ్ళు అడుగుతున్న వాడు ఎవడో నువ్వు తెలుసుకుంటే ఆయనే నీళ్ళు అడుగుతావు అంటే, ఆమె అన్నది ముందన్నది, అయ్యా నువ్వు ఒక ప్రవక్త అనుకున్నాను అంది. తర్వాత ఆమె గొప్ప సాక్ష్యము ఇచ్చింది. 4వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇప్పుడు ఆమె ఊరిలోనికి వెళ్ళి, మీరందరూ రండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి, ఆయనే క్రీస్తు. దేవునికి స్తోత్రం. అభిషిక్తుడు ఆయనే అభిషిక్తుడు, ఆయనే రక్షకుడు.
నేను ఆయనను కనుగొన్నాను, మీరు రండి అని ఊరి మొత్తాన్ని తీసుకొచ్చింది. వారందరూ వచ్చి యేసు ప్రభుని చూసి ఆయన మాటలు విని, ఆయన బోధ విని, ఇప్పుడు వారందరూ అంటున్నారు 41వ వచనం నుండి, ఇప్పుడు వారందరూ ఆమెతో అంటున్నారు, అమ్మా నీవు చెప్పిన మాట విని ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు నీ మాట చొప్పున కాదు, మా మట్టుకు మేమే ఇదిగో ఈయన మాటలు విని ఈయన లోక రక్షకుడని మేము తెలుసుకున్నామన్నారు. దేవుని స్తోత్రం. ఆయన రక్షకుడు, దేవుని కుమారుడు, రానయ్యున్నారు రాజు. ప్రజలు ఒప్పుకున్నారు. వారందరూ యేసు దేవుని కుమారుడని, రక్షకుడని, అభిషిక్తుడని అందరూ ఒప్పుకున్నారు. ఆయనను సిలువేశారు. సిలువేసిన తర్వాత ఆయన అనేక మందికి కనపడ్డారు. సమాధి చేయబడి తిరిగి లేచి అనేక మందికి దర్శనమిచ్చి తండ్రి వద్దకు వెళ్ళాడు. మరలా వస్తానని వాగ్దానం చేశాడు. ఆయనను గూర్చినటువంటి మొదటి లేఖనాలన్నీ, ఆయనను గూర్చినటువంటి మొదటి ప్రవచనాలన్నీ నెరవేరుతూ వచ్చాయి. పరలోకములో ఉన్నప్పుడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఎవరునూ ఆయన సమీపించలేకపోయారు. ఆయన మండుచున్న అగ్ని అయి ఉన్నాడు. ఎవరు ఆయన్ని సమీపించలేకపోయారు. ఆయన మాట్లాడితే ఉరుము వలె భూమి కంపించింది, భూకంపం వలె. అందుకే ఆయన మాట వినడానికి ఎవరూ ఇష్టపడలేదు. కనుకనే ఆయన తను తాను తగ్గించుకొని దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూలోకములోనికి దిగివచ్చి మనుష్యుని పోలిక దాసుని స్వరూపము ధరించి భూలోకములో జన్మించాడు. నీకు నాకు పరిచర్య చేయడానికి, నీ పాపము నా పాపమును పరిహరించి సిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి రక్షకుడయ్యాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడయ్యి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఒకప్పుడు లోక రక్షకుడిగా వచ్చాడు, ఇప్పుడు రారాజుగా వస్తున్నాడు. మన జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తు కొరకు మనము స్థిరపడి ఆయన కొరకు ఎదురు చూస్తూ రాజుని ఎదుర్కోవడానికి, పెండ్లి కుమారుని ఎదుర్కొనే వధువు సంఘముగా సిద్ధపడదాం. ఆయన బాలుడు కాదు, పసి బాలుడిగా ఆ ఉయ్యాల తొట్టిలో లేడు, పశువుల తొట్టిలో లేడు, పశువుల పాకలో లేడు. 2024 సంవత్సరాల క్రితమే జన్మించాడు, జీవించాడు, ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు త్వరగా రాబోతున్నాడు. రానయ్యున్న రారాజు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మనమును సంసిద్ధులుగా ఉండి మన జీవితాలను కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.